ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో రోజు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణ కొనసాగుతుంది. నిన్న విచారణ సమయంలో రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నెల 10 వరకు రాధాకిషన్ రావు కస్టడీ ఉంటుంది. మరోవైపు ఎస్ఐబీ విభాగంలో పనిచేసిన సిబ్బందిని విచారిస్తుంది దర్యాప్తు టీం. నిన్న వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన ఎస్ఐబీ అధికారులు విచారణకు హాజరయ్యారు. వారితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన 2 కానిస్టేబుళ్లను విచారించారు. ఇవాళ మరికొంతమంది సిబ్బందిని కూడా విచారించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో రోజు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, మూడో రోజు విచారణలో భాగంగా ఎట్లాంటి విషయాలను రాబడుతున్నారు, ఎట్లాంటి అంశాలపై విచారిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీగలాగితే డొంక కదిలినట్లుగా మొత్తం కేసుకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద పెద్ద వాళ్ళు అధికారులందరూ కూడా అరెస్టులు అవుతున్న పర్వం మనకు కొనసాగుతుంది. ఇప్పుడు రాధాకిషన్ రావుని ఇవాళ విచారణ కొనసాగిస్తున్నారు. 3 రోజుల క్రితం అతన్ని చంచల్గూడ జైలు నుండి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ తర్వాత నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి అతను విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న కొద్దిగా అతను మధ్యాహ్నం తర్వాత విచారణ సమయంలో అస్వస్థకు గురి కావడంతో వెంటనే వైద్యులను పిలిపించి అవసరమైన వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ గా ఉండడంతో తిరిగి విచారణ ప్రారంభించడం జరిగింది. ఇవాళ 3వ రోజు కొద్దిసేపటి క్రితమే దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీ హిల్స్ ఏసీపీ ఇక్కడికి రావడం జరిగింది. అతన్ని విచారించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. మరొక వైపు కొద్దిసేపటి క్రితమే అతని కుటుంబ సభ్యులు 2 కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు అతన్ని కలిసిన తర్వాత వాళ్ళని తిరిగి పంపించి వేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో విచారణ ప్రారంభించబోతున్నారు అధికారులు. ప్రధానంగా ఎస్ఐబిలో పనిచేసిన సిబ్బంది ప్రతి ఒక్కరిని కూడా ఈ కేసులో భాగంగా విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎస్ఐబిలో ప్రణీత్ రావు ఏర్పాటు చేసిన టీం ద్వారానే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కొనసాగింది. కాబట్టి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో ప్రణీత్ రావు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు కింది స్థాయి సిబ్బందికి, ఆ సిబ్బంది ఏం చెప్తారు విచారణలో అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. అందుకోసమే కానిస్టేబుల్ కూడా ఎస్ఐబిలో పనిచేసిన కానిస్టేబుల్లను కూడా ఈ కేసులో విచారిస్తున్నారు. అందులో భాగంగా వరంగల్, నల్గొండ జిల్లాకి సంబంధించిన అధికారులని అంటే ఇటు కానిస్టేబుల్, సిఐలను కూడా విచారించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు హుజురాబాద్ అలాగే మునుగోడు సంబంధించిన ఉప ఎన్నికల్లో వీళ్ళంతా కూడా విధి నిర్వహణ చేయడం జరిగింది. ఆ టైంలో ఎస్ఐబికి సంబంధించిన అధికారిగా ఇతను ప్రణీత్ రావుతో పాటు మిగతా అధికారులు ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే వీళ్ళు కొన్ని తనిఖీలు చేయడం, సోదాలు చేయడం అనేది చేయడం, తర్వాత డబ్బుని సీజ్ చేయడం అనేది కూడా చేయడం జరిగింది. కాబట్టి అది ఎవరి ఆదేశాల మేరకు అంత పక్కా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా సమాచారం వచ్చిందా లేకపోతే ఇతరత్ర ద్వారా సమాచారం వచ్చిందా అనేది పక్కా అధికారుల ద్వారా తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రాధాకిషన్ రావుని ఈ కేసులో ఎందుకు కీలకంగా ఉంచుతున్నారంటే టాస్క్ ఫోర్స్ కి సంబంధించి అతను ఓఎస్డీగా డీసీపీగా ఉన్నారు. అతని ఆదేశాల మేరకు కింది స్థాయి సిబ్బంది ఇటు ఇన్స్పెక్టర్లు 4 జోన్లకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ఉప ఎన్నికల సమయంలో సోదాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి అతని నుండి వివరాలు రాబట్టబోతున్నాడు. ఈ కేసులో ప్రభాకర్ రావు మెయిన్ గా ఉన్నాడు, కానీ అతను మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. అతను విదేశాల్లో ఉన్నాడు, అమెరికాలో. అతను ఇక్కడికి వస్తే విచారణకు హాజరైతే మరికొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న సూత్రధారులు ఎవరు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఈ రాధాకిషన్ రావును అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు దాఖలు చేసే సమయంలోనే చాలా కీలక అంశాలు అందులో పేర్కొనడం జరిగింది. ఎవరెవరు అందులో పాల్గొన్నారు, ఏ విధంగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారనేది కూడా పూర్తి స్థాయిలో అతను పేర్కొనడం జరిగింది. ఇప్పుడు హార్డ్ డిస్క్లు రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందులో ఉన్న డాటా కనుక బయటికి వస్తే ఇంకా ఈ కేసులో అరెస్ట్ పర్వం కొనసాగే అవకాశం కనబడుతుంది. శ్రావణి.